కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరవి యొక్క దోషం పోయింది. రెండవ స్థానమందు రాహు బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం అధికంగా ఉన్నది. ప్రధానంగా 4 గ్రహాల తాలూకు ఆనుకూల్యత ఈ వారం కనబడుతూ ఉన్నది. ఆత్మవిశ్వాసం ఉంటుంది, పోటీతత్వం పెరుగుతుంది, ప్రతిదీ ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. గతంలో వెళ్ళినంత ఈజీగా జీవితం వెళ్ళదు. ఇదివరలో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ అనేటువంటిది ఉండేది. అయితే స్వయంకృతాపరాధాల వల్ల ఆ సపోర్ట్ని మీకు మీరుగానే కోల్పోయేటువంటి పరిస్థితుల్లో సొంతంగా ఆలోచన చేసి సొంతంగా బతికేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో దెబ్బలు తగులుతాయి, కొన్ని సందర్భాల్లో విజయాలు వస్తాయి. దెబ్బలు తగిలినప్పుడు కృంగిపోకుండా, విజయం వచ్చినప్పుడు ఆనందపడకుండా చక్కగా ముందుకు సాగండి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఎప్పుడూ లేనటువంటిది, ఎంత కష్టపడ్డా ప్రతిఫలం తక్కువగా వస్తుంది. ఇది ప్రధానంగా ఎందుకు కనబడుతోందంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య అన్నారు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఎంత కష్టపడినవ్వండి నిష్ఫలం అన్నాడు. అది మనం కష్టపడినటువంటిది ప్రాపర్గా కష్టపడలేదా అంటే కాదు. మనం ఎంత కష్టపడ్డా ఫలితం శూన్యమై వస్తుంది ఈ గ్రహస్థితి వల్ల. ఈ విషయం తెలిసిపోయింది అనుకోండి, హార్డ్ వర్క్ ఉండదు, స్మార్ట్ వర్క్ ఉంటుంది. సరే ఇది మనకి ఎలాగైనా వచ్చినా మనం ఈ పని ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. సరే తీరా కష్టపడ్డాక ఫలితం రాకపోతే మరి ఇబ్బంది పడతారు కదా. అలాగే ఇంకో విషయం ఏంటి, హీనత్వం దుష్ట సంసర్గం, చెడు సావాసాలు, వ్యసనములు, జూదము, ఇటువంటి వాటికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా ఆ రకంగా మారుతూ ఉంటుంది. పలానా దాని మీద బెట్టింగో, పలానా జూదమో, స్పెక్యులేషనో, ఇంకోటి ఈజీగా ధనాన్ని ఆర్జించడం లేదు. కొన్ని సందర్భాల్లో అసలు డబ్బు గురించి కాదు, ఉత్తినే సరదాగా జూదం జోలికి వెళతారు. ఇది వ్యసనంగా మారడానికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కారణమవుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక రెండవది, మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. వాటి పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా ఎవరైతే బంధువర్గం, స్నేహవర్గం, అలాగే కుటుంబ సభ్యులు, వీళ్ళ సపోర్ట్ అనేటువంటిది ఎప్పుడు తక్కువగానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో. ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎంత కష్టపడితే అంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి అదృష్టాన్ని తగ్గిచ్చేస్తోంది. ఆ అదృష్టాన్ని పెంచుకోవాలి. ఆ నెగిటివ్ థాట్స్, అలాగే ఆ నెగిటివ్ మెంటాలిటీని దూరం చేసుకోవడానికి ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఆంజనేయ ఆరాధన చేయాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే శక్తి పెరుగుతుంది, యుక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.